వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్తును నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. డ్రగ్స్ రవాణాలో ఎంతటి వారున్నా ఉపేక్షించమని హెచ్చరించిన వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. సప్తమి వార్షికోత్సవంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను మంచి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. వర్షాలు సమృద్ధిగా కురవాలని లక్కారం గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి జలాభిషేకం. బైపాస్ రోడ్డు వేసి గ్రామస్తులను ఆదుకోవాలన్న మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీశైలం గౌడ్. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి కారకులైన వారిని వెంటనే శిక్షించాలన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి వెంకటేశ్వర్లు. ఘనంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ జన్మదిన వేడుకలు. యువత మత్తు పదార్థాలకు లోనవ్వకుండా దూరంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునర్ ఆలోచన చేయాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. నేను కీర్తనతో చిమట రమేష్ బాబు చిత్రం విజయబేరి మ్రోగించాలన్న జయబేరి అధినేత మురళీమోహన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె రామ్ గోపాల్ రెడ్డి, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్, ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు భానుప్రకాష్, శ్రీహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద మేము అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఆల్ ది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ది ఫ్రంట్ లైన్. మీరు చాలా ఇది అన్ని స్లోగన్స్ మీకు తెలిసింది, అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ ర్యాలీలో మాట్లాడారు. ఇది స్లోగమే, జస్ట్ స్లోగన్ లేదు, మీరు ఇది అన్ని అర్థం కావాలి. అండ్ దెన్ గో బ్యాక్ అండ్ అందరికి చెప్పాలి. ఇది ది స్లోగన్ నార్మల్గా ఫ్యామిలీస్ పిన్ దెమ్సెల్వ్స్ టు హోప్ వైల్ యూ గెట్ హై ఆన్ డోప్. సో ఇది అర్థం ఏంటి, ఎందుకు ఇది స్లోగన్ ఇచ్చిన? ఫ్లై హై విత్ కైట్ అండ్ మాంజా, నాట్ విత్ వీడ్ అండ్ గాంజా. సో ఇది ఏమవుతుంది ఇందులో? సో అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్
ఇది ఇండివిజువల్ సమస్య కాదు. ఒక మనిషి ఎవరైనా ఈ డ్రగ్స్ అబ్యూస్లో ఇలిసిట్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఇది ఫ్యామిలీ సామాజికలో సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్గా ఇందులో పని చేయాలి. సో అందరూ ఆల్ స్టూడెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, సమాజంలో అందరూ, మీడియా, పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరూ మేము రెగ్యులర్గా డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి, సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్ సప్లయర్స్, కన్జ్యూమర్స్ అండ్ అదర్స్. ఇందులో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇందులో స్కూల్స్లో, కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీకి మెంబర్స్ ఉన్నాయి, లేకపోతే ఇప్పటివరకు మీరు జాయిన్ చేయలేవు, మీరు అందరు జాయిన్ చేయండి. పోలీస్కి నంబర్స్ ఉన్నాయి, నార్కోటిక్స్ బ్యూరోకి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఖమ్మం టౌన్లో నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది, లోకల్ పోలీస్ ఉంది, అదర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా ఈ డ్రగ్ అబ్యూస్కి ఒక మిషన్ ప్రకారంగా, ఇది మనకు మిషన్ పరివర్తన ప్రకారంగా అందరూ ముందుకు వెళ్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్, బట్ మేము ఈ డ్రగ్ అబ్యూస్కి ఎలిమినేట్ చేయాలి. సో అవేర్నెస్ ద్వారా అండ్ ప్రివెన్షన్ ద్వారా మేము ఇది డ్రగ్ అబ్యూస్కి సొల్యూషన్ తీసుకోవాలి. ఒక్కసారి ఎవరైనా అబ్యూస్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే, ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే, తర్వాత మేము లా ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ that please participate in this, and whatever pledge is being will be read by officers, understand it fully and then imbibe it. See, only అది కాదు మేము ఒకసారి ప్లెజ్ తీసుకున్నాము, ఫోటో అట్లా కాదు, మీరు ఇంబైబ్ చేసి మీరు కూడా ఒక యాంటీ డ్రగ్స్ వారియర్గా, అవేర్నెస్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీలో, స్కూల్లో, అన్ని ప్లేసెస్లో పని చేయాలి. సో మీకు ఫోటో ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో be a warrior, be a influencer, influence people for the better health, better society, better future. So I again congratulate each one of you for participating in this program. Thank you one and all. Thank you. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట మండలంలోని ఇమాంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును బుధవారం జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళీబాబుతో పాటు జిల్లా కలెక్టర్ నందాలాల్ పవార్, ఎస్పీ సంప్రత్ సింగ్లు కలిసి ప్రారంభించారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట మండలంలోని ఇమాంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును బుధవారం జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళీబాబుతో పాటు జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ప్రీత్ సింగ్లు కలిసి ప్రారంభించారు. అనంతరం డీజీ సౌమ్య మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ప్రారంభించుకున్నామని, దేశంలోనే మిగతా రాష్ట్రాలకు తెలంగాణ జైళ్ల శాఖ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మొదట 2013 సంవత్సరంలో చెంచల్గూడ జైలు వద్ద పెట్రోల్ బంకు ఏర్పాటు చేశామని, జైలు నుంచి విడుదలైన ఖైదీలకు వారి సంరక్షణ, ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే ఖైదీలకు ఉపాధి కల్పించడానికి ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మొత్తం రాష్ట్రంలో 30 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని అన్నారు. దీని ద్వారా జైలు నుండి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించడమే కాక వారి కుటుంబానికి ఆసరా నిలవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులో నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని, పెట్రోల్ వినియోగదారులు ఈ బంకులు వినియోగించుకొని వారి జీవనోపాధి అభ్యున్నతికి దోహదపడాలని అన్నారు.
మురళి గారికి, ఇక్కడ హాజరున్న అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ప్రిజన్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రిజన్స్లో ఉన్న వాళ్ళు ఇన్మేట్స్ వారికి మనం ప్యూనిటివ్ కాకుండా రిఫార్మేటివ్ యాక్టివిటీస్లో భాగంగా ఇది వారు ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళు గతంలో చేసిన తప్పుకి మళ్ళీ సవరణ చేసుకోవడానికి వారు మళ్ళీ వాళ్ళ శిక్ష పూర్తి చేసి బయట వెళ్ళినప్పుడు సమాజంకి ఒక సేవాభావంతో బయట వెళ్తారు. కాబట్టి ఈ యొక్క యాక్టివిటీ వారి కోసం ఈరోజు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ పెట్రోల్ బంక్ ద్వారా అదేవిధంగా ప్రిజన్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ప్రతి యాక్టివిటీ ద్వారా ప్రజలకి సేవ జరగాలి. అదేవిధంగా బయట ఉన్న వాళ్ళకు కూడా ప్రిజన్స్లో రిఫార్మేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళకి మంచి దారికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వారి గురించి తెలియజేస్తూ ఈ పెట్రోల్ బంక్ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై. 4 మాటలు మాట్లాడాల్సిన కోర్సు. వేదిక మీద ఉన్న పెద్దలు, డీజీ ప్రిసన్స్ సౌమ్య మిశ్రా మేడం, అట్లాగే కలెక్టర్ కూడా, మీడియా మిత్రులు, ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఫస్ట్గా అయితే ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి నేను చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఒక కంపెనీ నుంచి ఒక పెట్రోల్ అవుట్లెట్ ఇక్కడ సూర్యాపేట ఇమాంపేట గ్రామంలో ఓపెన్ చేశాము. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మాకు రిలీజ్డ్ అయిన ప్రిజనర్స్ ప్లస్ ఓపెన్ ఎయిర్ ఉన్న ప్రిజనర్స్ అండ్ రిటైర్డ్ ప్రిజన్ స్టాఫ్ ఒకటి వాళ్ళకి ఒక నౌకరీ వస్తుంది. దాంట్లో వేజెస్ సాలరీ మంచిగా ఇస్తాము. ప్లస్ సొసైటీకి మంచి ఫ్యూయల్, క్వాలిటీ ఫ్యూయల్ ప్లస్ మంచి క్వాలిటీ, కరెక్ట్ క్వాలిటీలో అక్యురేట్ క్వాలిటీలో ఇవ్వడానికి ఇది ఒక మాకు సంక్షేమ కార్యక్రమం. ప్రిజన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పనిష్మెంట్ కాదు, మేము ప్రిజనర్స్కి రిఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఇండియాలో మంచి పేరు ఉంది. సో ఇది మాకు యాక్చువల్లీ 30వ పెట్రోల్ బంక్ ఇక్కడ మంచి సేల్ అవ్వాలి, మంచి ప్రిజనర్స్కి, మాకు రిలీజ్ ప్రిజనర్స్కి కూడా మంచి సౌకర్యం రావాలి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. బుధవారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వద్దకు ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు, లయన్స్ క్లబ్,
వాకర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, 12th బెటాలియన్ పోలీసులు, పీఈటీ అసోసియేషన్ సభ్యులతో పాటు నల్గొండ పట్టణ పుర ప్రముఖులు, జిల్లా పరిషత్, ఐసిడిఎస్, డిఆర్డీఏ, గిరిజన అభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ర్యాలీని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మనిషి జీవితంలో 15 నుండి 35 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు. ఆలోచన మందగించే ఏదైనా విషంతో సమానమని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కావద్దని, ఒకవేళ వాటికి బానిస అవుతే జీవితానికి అర్థమే ఉండదని అన్నారు. యువత కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు ఎక్కడున్నాయనే వాటిపైన ఉక్కుపాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అనేవి పెద్ద ట్రాప్ అని, వాటి కోసం యువత ప్రయత్నించకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పీడీ సక్కుబాయి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజమే నా లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పాన్ని భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయాలి. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్యోగం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. మన సిబ్బంది అందరూ, పిల్లలందరూ, విద్యార్థులు క్షేమంగా వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము వచ్చిన రూట్లోనే. థ్యాంక్ యూ. మన బ్రతుకుల చిత్తే చేస్తుందిరా, చిత్తే చేస్తుందిరా. వద్దురా గంగాయి తాగొద్దు తమ్ముడా, తాగొద్దు చెల్లెరా. మన బ్రతుకుల చిత్తే చేస్తుందిరా, మన బ్రతుకుల చిత్తే చేస్తుందిరా. గంగాయి కోసమని గంగాయి తాగితే అలవాటుగా మారి అది గండమై కూసుంటారు. గంగాయి నల్ల మందు గంగాయి తాగొద్దు తమ్ముడా, తాగొద్దు చెల్లెలా. మన బ్రతుకుల చిత్తే చేస్తుందిరా, దేశానికి వెన్నుముక యువతే అని తెలుసుకోండి. బాధ్యత గల పౌరులారా, భవిష్యత్తుకు దారులారా. దీనికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ గా మా కలెక్టర్ నారాయణ రెడ్డి సార్కి, ఏఎల్ఎస్ఏ జడ్జ్ మేడంకి, జెడ్పీ సిఇఓ గారికి, లయన్స్ క్లబ్ చూసిన ప్రెసిడెంట్ గారికి, స్టేజ్ ఉన్న అందరికీ, అందరూ పిల్లలకి, అందరికీ కూడా ఆ తరఫున నల్గొండ పోలీస్ తరఫున పేరు నమస్కారాలు. చాలా ఎండ ఎక్కువది కాబట్టి ఐ విల్ కీప్ మై స్పీచ్ వెరీ షార్ట్. డ్రగ్ అబ్యూస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం గా ఇప్పుడు చాలా రాష్ట్రంలో అన్నిటికన్నా, దేశంలో కూడా అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం గా మారింది. అయితే లాజికల్ గా కొంచెం బయాలజీ మాట్లాడితే మన బాడీకి రావాల్సిన ప్రెషర్ హార్మోన్, దాన్ని డోపమిన్ అంటారు. ఆ డోపమిన్ అనేది రెగ్యులర్ గా ప్రొడక్షన్ అయితే ఏమి కాదు. మనం డ్రగ్స్ తీసుకుంటే ఆ డోపమిన్ ప్రొడక్షన్ ఎక్కువైతుంది, మన రిసెప్టర్ సెల్స్ అనేవి, నర్వ్ రిసెప్టర్ సెల్స్ అనేవి చనిపోతుంది. సో మనం సహజంగా ఒక సినిమా చూస్తే మనకు కలిగే ఆనందం డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆనందం రాదు. మనం బిర్యానీ తింటే మనకు వచ్చే ఆనందం డ్రగ్స్ తీసుకున్న ఆనందం రాదు. ఇంకా ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటేనే అలాంటి ఆనందం అనేది వస్తుంది. సో అది పెద్ద ట్రాప్. మీరందరూ బాగా సినిమాలు కూడా చూస్తారు. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం ఎవరైనా స్టార్ట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేసినప్పుడు
నేను ఒకసారి స్టార్ట్ చేస్తాను, నేను ఒకసారి తాగే చూస్తా, ఏమైతుంది ఏం కాదు, నేను కంట్రోల్ చేసుకుంటాను, నా మైండ్కి అంత పవర్ ఉన్నది అనుకుంటారు. కానీ బయాలజికల్గా ఆ డోపమిన్ అనేది హిట్ అవ్వగానే యూ కెనాట్ కంట్రోల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కొద్దిసేపు మాట్లాడుతున్నాం, ఎండ చాలా ఎక్కువ ఉంది. ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ ఆధ్వర్యంలో మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పార్టిసిపేట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు, వేదిక మీద ఉన్న చొల్లెడ్డి ప్రభాకర్ గారు, నల్గొండ క్లబ్ సెక్రటరీ వారి సిబ్బంది చాలామంది వచ్చినారు అటు చూస్తుంటే, అదేవిధంగా ఐద్వా మెంబర్స్, వాకాఫ్ అసోసియేషన్, పత్రికా మిత్రులు, పుర ప్రముఖులు, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఒక 5 minutes మీరు అంటే కార్యక్రమం ఏంటి, ఎందుకు వచ్చాము, ఈ ఎండలో ఏం మాట్లాడుతున్నాం అనేది మనం ఒకసారి తెలుసుకుంటే అందరికీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే, ముఖ్యంగా మా తమ్ముళ్ళు డ్రగ్స్ తీసుకుంటే బాహుబలిలా మారిపోతారా? అయితే బాహుబలిలో ప్రభాస్ ఒక్కసారి కొడితే, బాహుబలిలో ప్రభాస్ ఒక్కసారి ఒక చేతిలో కొడితే 100 మంది పైకి లేస్తారు. మీరు ఇక్కడ కానీ కొడితే ఎస్పీ గారు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అది తేడా ఇక్కడ. అది సినిమా, ఇది నిజ జీవితం. తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితానికి కర్త కర్మ క్రియ నువ్వే. సొసైటీలో చాలా జంతువులు ఉన్నాయి, కొన్ని లక్షల ప్రాణులు ఉన్నాయి. ఆ లక్షల ప్రాణుల్లో మానవునికే ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే మానవునికి మెదడు ఉంది, ఆలోచించే శక్తి ఉంది. తన ఆలోచనతో ఒకరోజు ఆహారం కోసం సంచార జీవితం గడిపిన మానవుడు ఈరోజు చాలా కంఫర్టబుల్గా బతకడానికి కావాల్సిన అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంటే మానవునికి ముఖ్యమైనది తన యొక్క మెదడు. అట్లాంటి మెదడు మీద ప్రభావం చూపించే డ్రగ్స్ తీసుకుంటామంటే మనం కూడా జంతువుతో సమానమవుతాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాము అంటే నథింగ్ బట్ మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, ముఖ్యంగా జంతువులాగా మారుతున్నామని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి, ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి, ఇంకా ఈ రోజుల్లో అయితే 15 సంవత్సరాల నుంచి అనుకోండి, 15 సంవత్సరాల నుంచి 35-40 వరకు మన లైఫ్లో చాలా క్రూషల్ పీరియడ్. ఎందుకు అంటే ఆ టైంలోనే బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా దామర్చర్ల మండల కేంద్రంలో విద్యార్థులు యువకులచే డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్ మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలో విద్యార్థులు యువకులచే డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరంగా మారి పరిమిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ వినియోగం మానవాళికి పెను ప్రమాదంలా మారిందన్నారు. డ్రగ్స్ వినియోగం నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. మాదక ద్రవ్యాల నివారణకు అన్ని గ్రామాలలోనూ కమిటీని వేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని వారు సూచించారు. యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో పయనించాలని వారు సూచించారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. యువత మేలుకో, యువత మేలుకో, గంజాయి
మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరం ఏకతాటిగా ర్యాలీ తీయడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. యువత కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్కు వ్యతిరేకంగా మనందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని పోలీసు వారికి సహకరించి మన రాష్ట్రం నుంచి దేశం నుంచి డ్రగ్స్ నిర్మూలించడానికి డ్రగ్స్ను తరిమేయడానికి మనందరం కృషి చేయాలి. కేవలం పోలీసు వారే కాదు, మనం కూడా వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దామర్చల మండల కేంద్రంలో ఈ డ్రగ్స్ నిర్మూలన గురించి మన ఎస్ఐ గారు సార్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇది కనివిని ఎరగనిది. అంతేకాకుండా ఈరోజు ఈ విధంగా ర్యాలీతో కాకుండా స్కూళ్ళల్లో కూడా మనం సారు గారు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత ఊళ్ళో కూడా 4-5 చోట్ల పెట్టి యువతని తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఈ మత్తు పదార్థాలకు ఏ రకంగా అలవాటు పడుతున్నారు, మరీ మెయిన్గా 10, 13, 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లగాలే వాళ్ళ జీవితం ఏ విధంగా ఆగమవుతుంది, బంగారు భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులతో పాటు ఈ పిల్లగాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ను మత్తు పదార్థాలను నిర్మూలన చేయడంలో ముఖ్యంగా సారు చాలా కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్కు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు యాంటీ డ్రగ్స్ సందర్భంగా ర్యాలీకి విచ్చేసినటువంటి దామర్చల యువతకి మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ర్యాలీ కాకుండా ఈ మండలంలో కానీ ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు గంజాయి వంటి సేవించే వారి సమాచారం కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క వివరాలు కానీ మాకు తెలిపినట్లయితే ఈ డ్రగ్స్ బారి నుండి యువతని కాపాడి ఈ సమాజానికి ఎంతో చేసినట్టు ఉంటుంది. సో మీ సమాచారం అనేది చాలా విలువైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ బారి నుండి మన యొక్క యువతను కాపాడడానికి పూనుకొని ఏ విధమైన విలువైన సమాచారం మాకు ఇస్తే అట్టి సమాచారం బట్టి ఎలాంటి మత్తు పదార్థాలు అలవాటు కాకుండా యువతను దామర్చల మండల కేంద్రంలో మన వాడపల్లి పిఎస్ మన ఎస్ఐ రవికుమార్ సార్లో ఈరోజు గంజాయిన బారిన పడొద్దు, యువత మేలుకో, గంజాయిని వదులుకో అనే నినాదంతో ఈరోజు దామర్చల మండల కేంద్రంలో ఎత్తున ర్యాలీ కవాతు నిర్వహించింది. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా యువత ముందు ఈ ర్యాలీకి మాతో ర్యాలీ తీస్తే దేశంలో రాష్ట్రంలో కానీ ఉన్న యువతకు ఆదర్శంగా అనేది ఉంటుంది, వాళ్ళు మేలుకోవడానికి కొంతైనా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. బుధవారం తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 1037లో ప్రతిపాదించిన మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలని, నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆలోపు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా తెలంగాణలో కూడా 21,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య సేవలో ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని రామ్కి తదితర ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా వేతనాలు, పీఎఫ్, ఈఎఫ్ఐ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల శ్రీనివాస్, నల్గొండ, చిట్యాల, చండూరు, దేవరకొండ, అనుముల పట్టణ మున్సిపల్ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పెరిక కృష్ణ, కత్తుల సైదులు, యేసు, తారమ్మ, కొత్తపల్లి జంగయ్య, ఎస్కే జానీ, నరసింహ, వెంకటరెడ్డి, నరసమ్మ, శోభ, చంద్రమ్మ, సైదమ్మ, పద్మ, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పర్మనెంట్ జారీ మున్సిపల్ కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులందరినీ సిఐటియు కనీస వేతనం 26,000 రూపాయలు సమస్యల కోసం కలెక్టరేట్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు ఎంతో పరిశుభ్రంగా చేసినా కానీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా అలా శ్రమతో కూడా చూసుకొని కార్మికులను ఇబ్బంది పెడుతుంది. కానీ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ఐ కానీ సంబంధించినవి కానీ సక్రమంగా అందక చాలా కార్మికులు ఇబ్బంది పడుతుంది. ఈ సిటీని ఎంతో పరిశుభ్రంగా చేసినప్పటికీ ఈ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అన్ని చిన్నప్పుడు చూసి కార్మికులకు వేతనాలు అందకపోవడం కాక కార్మికుల వేదికతోటి కుటుంబ బాధలతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు సరైన వేతనం ఇచ్చి అందరినీ గవర్నమెంట్ ఆదుకోవాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కానీ కలెక్టరేట్కి మా ఇన్నాళ్ళు డిమాండ్ల మీద కలెక్టరేట్ ధర్నా చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు కనీసం అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. గుండమల శ్రేణు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రెగ్యులర్ అయ్యేలోపు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పట్టణాలన్నీ పరిశుభ్రంగా వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 10, 20, 25 మళ్ళా నెల 2 నెలలకు కూడా జీతాలు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 11వ PRC సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. సాగు ఖర్చు, మట్టి ఖర్చులకు సంబంధించినటువంటి ఖర్చులు 10,000 ఇస్తూ ఉన్నారు. దాన్ని 30,000కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు, కాంట్రాక్టులు కొంతమంది PFESI సక్రమంగా చెల్లించని పరిస్థితి. వాటికి విషయంలో కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము 14 రకాల డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు చెప్పండి. దండంపల్లి సత్తయ్య, సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ, నల్గొండ. అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో అనేక వాగ్దానాలు చేసినటువంటి మున్సిపల్ వర్కర్స్కు గత PRS ప్రభుత్వం హామీలు ఇచ్చి అవి కూడా అరకొర అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ పై ప్రభుత్వం పోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేస్తానని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తానని, అట్లాగే ఎరియర్స్ అన్ని కూడా బకాయిలు చెల్లిస్తానని, అందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని మరి చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఈ రోజు నాటికి కూడా 4-5 మాసాల నుంచి మున్సిపల్ కార్మికులకు పస్తులతో ఉంచే పరిస్థితి ఉంది. 4-5 మాసాల నుంచి జీతాలు ఇవ్వక పెండింగ్లో ఉన్నాయి. ఇవ్వమని పదే కలెక్టర్తో, మున్సిపల్ కమిషనర్ చుట్టూ తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులు మరి పనిచేస్తూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు అంటే దళితులు, మైనార్టీలు, పేదలు, అత్యధికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు. వీళ్లకు కనీసం రెగ్యులర్గా నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాల కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్లకు చెప్పినాం, పదే పని చేయించడం వరకు జరుగుతుంది. ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి మేము పని రాకపోతే మెమోలు ఇస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. కానీ జీతాల గురించి మాత్రం మాట్లాడొద్దని చెప్పేసే పద్ధతిలో
మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఫస్ట్ ఒక నెల జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కార్మికులకు నెల జీతాలు కూడా మరి లేవు అనేది ఇది రుజువు అవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 11వ PRC వేతనాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను విడుదల చేయాలని చెప్పేసి పదే వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ముందుకు రాలే. మరి ఎప్పటికీ ఈరోజు వేతన సవరణ జరపాలని చెప్పినాం. వేతన సవరణ జరుపుతామని చెప్పారు. ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఫిక్స్ చేస్తామని చెప్పారు, ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పెండింగ్లో లేవు. మరి PF PSI కూడా సక్రమంగా కట్టని పరిస్థితుంది. అనారోగ్యంతో ప్రమాదాలు వచ్చి చనిపోతే ఈరోజు PF PSI కూడా వర్తించదు. ఇటువంటి వాటి ESI కూడా వర్తించదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 6 మాసాలు 7 మాసాలు కావస్తుంది. జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మరి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని ఇంకా తీవ్రతరం చేస్తాం, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతాం. జైపూరి కాలనీ నాగోల్లో జరుగుతున్న శ్రీ శ్రీ శివ పంచాయతన కాశీ విశ్వేశ్వరాలయం 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై మాట్లాడారు. జైపూరి కాలనీ నాగోల్లో జరుగుతున్న శ్రీ 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 శివ పంచాయతన కాశీ విశ్వేశ్వరాలయం 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై మాట్లాడుతూ ఆ శివుని దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాయి తేజ, ఉప్పల సాయి కిరణ్, రాజిరెడ్డి చిరంజీవి, జైపూర్ కాలనీ అధ్యక్షుడు యాదగిరి, రమేష్, మాధవి, మమత, ప్రసన్న, మీనా తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో కానీ పార్లమెంట్లో కానీ మాదిగలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. కత్తుల రవి మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ స్థానాల్లో మాదిగలకు ఒక స్థానం కూడా కేటాయించలేదని, మాదిగలను మోసం చేసిందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మాదిగ జాతి ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో TMS రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జంపాల జానయ్య, బాబు కుర్తాల నాగరాజు, TMS రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాణి, లలిత, మహేష్, కమల, స్వప్న, శోభ, శివగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
बी.आर. अंबेडकर हमारा है. डॉक्टर बी.आर. अंबेडकर डॉक्टर बी.आर. अंबेडकर అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. తెలంగాణ ఈరోజు నల్గొండ జిల్లాలో తెలంగాణ మాదిగ సైన్యం నల్గొండ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గతంలో నేను గడ్డయాదయ్య మాదిగ దగ్గర పనిచేయడం జరిగింది. నేను నా మాదిగ జాతి ఎదుగుదలకు కారణం కాకుండా ఆయన స్వలాభాల కోసమే పోతుండు. వర్గీకరణ అంశం మీద మాట్లాడే నాయకులు లేరు. రాజన్న నాయకత్వంలో మేము అన్ని విధాలుగా మాకు తోడుకుంటాడు అనేసి మేము తెలంగాణ మాదిగ సైన్యం స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో తెలంగాణ మాదిగ సైన్యం జెండా ఎగరవేయాలి, మా సింబల్ ముందుకు పోవాలి, ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలనేసి ఈరోజు నల్గొండ జిల్లాలో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మా జాతి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రి తాటికొండ రాజన్న గారు ఈ ఆఫీస్కి రావడం, ఇనాగ్రేషన్ చేయడం మాకు చాలా సంతోషకరమైన వార్త. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఏనాడు గారు ఇప్పటి గారు మాకు అన్యాయమే జరుగుతున్నది. ఇంతవరకు పార్లమెంటులో ఒక దళిత బిడ్డకు ఒక ఎంపీ సీట్ ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో 2 ఎంపీ స్థానాలు వచ్చినాయి, బీజేపీ 2 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక్కటిగా ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడం మేము తెలంగాణ మాదిగ సైన్యంగా సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాదిగలంతా రాజాధికారం వైపు పోవాలి, రాజ్యం వేరాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ మరి మేము గ్రామ స్థాయి నుంచి ఉన్నోళ్ళమే కాబట్టి, గ్రామాల నుంచి పునాది చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ గ్రామాన తెలంగాణ మాదిగ సైన్యం జెండా సింబల్ ముందుకు పోతూ మేము పల్లెన పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. వచ్చే నెలలో పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితుడుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగగా తెలంగాణ అస్తిత్వాన్ని, సదాలక్ష్మి వారసత్వానికి అండగా నిలబడి ఈరోజు మాదిగలు మాత్రమే త్యాగం చేయగలరు, మాదిగలు మాత్రమే సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా పోరాటం చేయగలరు. అంబేద్కర్ గారి ఆలోచనలను ముందు పెట్టుకొని 30 సంవత్సరాల నుండి కృష్ణమాదిగా తెలంగాణ ప్రాంతం నుండి ఈ జాతీయ స్థాయికి ఎదిగిండు. ఈరోజు ప్రజాస్వామ్యంగా బద్ధంగా మరి తెలంగాణ ఎంఆర్పిఎస్కి సంబంధించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మాదిగలు ఎక్కడ కూడా త్యాగానికి ప్రతినిధులుగా ఉన్నారు కానీ మోసం చేయడంలో లేరు. ఇవాళ కడియం శ్రీ గారి చేయబట్టి మాదిగలు హౌస్ ఆఫ్ షేమ్లో ఉండే విధంగా బైండ్ల కులస్తుడు అక్రమంగా ఎస్సీ సర్టిఫికేట్ వాడుతూ ఈరోజు మాదిగలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అవకాశవాదిగా ఆయనే మాట్లాడిండు. కడియం శ్రీహరి నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు అసెంబ్లీలో ఒక హౌస్ కమిటీ వేసి నీ శీల పరీక్ష చేసుకో అని చెప్పిండు రేవంత్ రెడ్డినే. ఇప్పటికైనా నీ శీల పరీక్ష చేసుకో, నీ కుల నిర్ధారణ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మాదిగ ఉపకులాలు ఎస్సీ వాళ్ళు నీ నిరంకుశ పాలనను, అదేవిధంగా నీ వల్ల వచ్చే అప్రతిష్టను మేము భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేము. ఈరోజు మాదిగ అస్తిత్వము, మాదిగ ఉనికి, మాదిగ ఆత్మగౌరవం కోసం నిజమైన మాదిగలందరూ కూడా ముందుకు రావాలని నల్గొండ జిల్లా కేంద్రం నుండి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ కూడా మాదిగ అని చెప్పే ప్రతి బిడ్డకు ఈరోజు ఆత్మగౌరవ సమస్య వచ్చింది. మాదిగలకు ఉనికి లేకుండా చట్ట సభలలో బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని, 2వ జత నాణ్యతతో
ఒక పద్ధతి ప్రకారం స్వయం సహాయక సంఘాలు అప్పగించాలని అన్నారు. హెడ్ మాస్టర్లు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బృందంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు విద్యాశాఖ సమీక్షలో మొదటి అంశంగా తీసుకోవడం జరుగుతుందని, అందువల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు నిర్దేశించిన సమయం ప్రకారం హాజరు కావాలని, ముందస్తు సెలవు లేకుండా ఎట్టి పరిస్థితులలో విధులకు గైర్హాజరు కావద్దని, ఒకవేళ గైర్హాజరైతే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులు పాఠశాలకు ఆలస్యంగా వచ్చినా లేదా పాఠశాల సమయానికంటే ముందే వెళ్ళిపోయినా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులదే బాధ్యతని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భాగంగా పనుల కోసం అడ్వాన్సులు సైతం ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై అందరూ హెడ్ మాస్టర్లు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు దృష్టి సారించి జూలై 1 నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిపిఓ మురళి, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, టీఎస్ ఎంఐడిసి ఇంజనీర్లు జిల్లా కేంద్రంలో హాజరు కాగా అన్ని మండలాల నుండి ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్, ఎక్సైసిఐ ఇంద్రప్రసాద్లు మాట్లాడుతూ విద్యార్థులు అప్రమత్తం కావాలని, డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా ఉంటే అందమైన భవిష్యత్తు సొంతమవుతుందని వారు పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందిస్తున్న డిగ్రీ ఉన్నత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి ఉన్నత భవిష్యత్తుకు విద్యార్థి జీవితం పునాది రాయిలా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి శ్రీలత, ఎక్సైసిఐ ఇంద్రప్రసాద్, ఎస్ఐ శారద, కానిస్టేబుళ్లు శిరీష, శ్రీలత, విజయ, గణేష్, సతీష్ గౌడ్, వాజిదీన్, దినేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ కాంపల్లి శంకర్, ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి వద్దు, ఆరోగ్యం
గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు కుటుంబ వద్దు కుటుంబం ముద్దు గంజాయి వద్దు 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 గంజాయి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ అంటే మాదక పదార్థాలు వీటిని నిషేధం చేయాలని 1985లో నవంబర్లో అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనికి ఇండియా గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేసి సెక్షన్ చేసి ప్రతి వాళ్ళకు ఏమంటే శిక్ష పడేలా అంటే వాళ్ళు వాడితే రవాణా చేస్తే కలిగి ఉంటే దాన్ని పండిస్తే వీటికి అన్నిటికీ నాన్ అవైలబుల్ శిక్షలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అంటే ఒకవేళ దొరికితే సపోజ్ గంజాయితో దొరికితే 3 నెలలు నాన్ అవైలబుల్ మన ఇదైతుంది రిమైండ్ అంటే అప్పటిదాకా వాళ్ళకు బెయిల్ దొరకదు. విద్యార్థులైనా ఎవరైనా వాళ్ళ జీవితం అందులో ఒక్కసారి వెళ్ళిందంటే దాదాపుగా అన్ని తీరులో వాళ్ళకు నష్టం జరుగుతుంది. దానికోసం ఏం చేసింది చట్టాల ఆధారంగా అన్ని తీరుల ఇప్పుడు ఏమంటే 3-4 రకాల ఇవి ఉంటాయి అన్నట్టు. ఈ ద్రవ్యాలు మన మాదక ద్రవ్యాలని దాంట్లో ఒకటి ఏమంటే ఫస్ట్ పఫీన్ అని ఉంటుంది. పఫీన్ దాంట్లో ఏమంటే హీరాయిన్ అది దాంట్లో తయారు చేస్తారు. గంజాయి ఉంటుంది, కెనాబిస్ అంటారు, సిరస్ అంటారు, దీన్ని మళ్ళీ కొందరు భంగ్ అంటారు. మళ్ళీ తర్వాత కొకైన్ అని ఉంటుంది. కొకైన్లో ఇదేంటి బ్రౌన్ షుగరు మార్ఫాజన్ అనే ప్లాంట్ నుంచి కొకైన్ ప్లాంట్ నుంచి కొకైన్ ప్లస్ బ్రౌన్ షుగర్ తయారు చేస్తారు. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు మన దగ్గర జనరల్గా మన ఏరియాలో ఎక్కువ వాడకంలో వచ్చేది గంజాయి. ఆ గంజాయిని నిర్మూలిస్తే అంటే నిర్మూలన కొంతవరకు ఉంది. కానీ ఇప్పుడు చాలా జాగాలలో ఇప్పుడు మన ఏమంటే వాడకంలో వచ్చేస్తుంది. యూస్ అనేది దానికి బానిసలు తయారవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ యూత్ని కానీ సమాజాన్ని మంచిగా చేయాలంటే కొంతవరకు దాని మీద దృష్టి పెట్టి మనం కూడా ప్రతి వాళ్ళకు కూడా దాంట్లో పాల్గొని ప్రతి వాళ్ళకు మన ఎన్లైజ్ చేయాలి. అంటే వాళ్ళకు తెలిసేలాగా ఇది ఇట్లా కాదు. ఒక్కసారి ఫస్ట్ టైం తాత్కాలిక ఆనందం అంటే ఆ తాత్కాలిక ఆనందం కోసం మొదలు మామూలుగా మెల్లమెల్లగా తయారైంది. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కొంచెం మన తర్వాత ఏమవుతుందంటే దానికి అలవాటు పడి వెళ్ళి ఇదేమవుతుందిలే ఆనందంగా ఉంటుంది. అది 3 నెలల ముచ్చటే ఉంటుంది. ఆ తర్వాత నరాల బలహీనత, అలసట, చూపు తగ్గడం, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటివి హార్ట్ స్ట్రోక్స్ రావడం, మరి మనం పని చక్కగా చేయకపోవడం, నడవడిలో మార్పు, క్షణిక ఆవేశం, దూకుడుతనం, ఇలా అలసట, ఇట్లా సమాజానికి వ్యతిరేకమైన పనులకు మెల్లమెల్లగా అలవాటు పడుతుంది. మెల్లమెల్లగా అలవాటు పడి ఏమైతే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చిన్నగా అబద్ధం ఆడుతూ ఇంట్లో పర్సు తీసుకోవడము, పర్సుల కింద మనీ తీసుకోవడము, ఇంకో దాన్ని అమ్ముకోవడము, దొంగతనానికి అలవాటు పడడము. ఆ తర్వాత ఏమవుతుంది మెల్లమెల్లగా మరీ ఎక్కువైంది అనుకోండి వాళ్ళు తర్వాత దొంగలుగా తయారవుతారు. తర్వాత ఏమవుతారు యాసికులుగా తయారవుతారు. ఇలా తయారవుతారు. అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి ఎవరైనా కానీ మనకెందుకు అనుకునే బదులు సమాజం కోసం మన బాధ్యతగా కొంత మనము ప్రతిభాన్ని ఎన్లైట్ చేసుకోవాలంటే వాళ్ళని చెప్పుతూ ఆ తోవలో పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి వస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆచార్యులు ఉన్నారంటే మీరు వాళ్ళకి చెప్తేనే కదా మొక్క ఉంటుంది. ఆ మొక్కని కొద్దిగా మొక్క ఈ వంగితే తప్ప మానైనాక వంగదు. సో దాన్ని ఏం చేయాలి ఇప్పటి నుంచే మీరేమంటే వాళ్ళు పుష్పాలు, ఫలము, వృక్షం, మహావృక్షం తయారు కావాలంటే మీరు ఫస్ట్ నుంచే వాళ్ళకు ఇది ఇట్లా కాదు. దీని ద్వారా ఏమైందంటే మీ బతుకంతా బానిస అవుతుంది. తర్వాత బానిసలై వేరే తీరుగా బానిస బతుకు అది కరెక్ట్ కాదు. సమాజకు వాళ్ళు మంచిగా బతకాలంటే సత్ప్రవర్తన ఉండాలంటే మన వంతు కృషిగా మ్యాక్సిమం మన వంతు కృషిగా మనము వాళ్ళకు ఇది బోధించాలి. ఇట్లా ఇది కరెక్ట్ కాదు. మీరు చదువుకుంటేనే చదువు తప్ప అన్నింటంటే విలువైన చదువు ఒక్కటే మిమ్మల్ని రక్షించగలరు. ఎన్ని లక్షలున్నా రక్షించదు. చదువు, క్రమశిక్షణ. వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడి నుంచో పంపుతుంటే వాళ్ళు ఇక్కడ వచ్చినాక దీనికి దానికి అలవాటు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంటే పూర్తి బాధ్యత 100% మనం చేయలేము. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ వాళ్ళు మంచిగా అయ్యేటట్టు చూడవచ్చు. లేకపోతే శాంతి భద్రతలు ముప్పు వస్తుంది, శాంతి ఉండదు, అభివృద్ధి ఉండదు, పెరుగుదల ఉండదు.
వీటితో సమాజం ఏమవుతుంది, తిరోగమనం అంటే ఐ మీన్ రిటర్న్ దీనికి పోతుంది. మంచిగా అభివృద్ధి చెందేది డౌన్ఫాల్ అవుతుంది. ఆ డౌన్ఫాల్ కాకుండా చూడాలంటే మనం మన బాధ్యతగా ఈ చెడు అలవాట్ల సైడ్ చూసుకోకుండా వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే చదువుకొని క్రమశిక్షణతో పైకి రావాలంటే చదువే ముఖ్యం. లేకుంటే చదువు లేని ఏది లేదు. వీటి అన్నిటి క్రమశిక్షణగా మేమేమంటే ఈ బానిస ఇటువంటి మారక ద్రవ్యాల వినియోగం అవి ఇవి మానుకొని చదువుకొని పైకి రావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరూ బాధ్యతగా తీసుకొని మంచి సమాజాన్ని తయారు చేద్దామని ఆశిస్తాం. అందరం కలిసికట్టుగా మనతోనైనంత సమాజానికి మనం చేద్దాం అని ఆశిస్తున్నాం. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బుధవారం శివలింగానికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్లు కొయ్యాడ సైదులు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బుధవారం శివలింగానికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ కొయ్యాడ సైదుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాశం కృష్ణ, ఉదరం వెంకటేష్, రాచకొండ శంకరాచారి, గోపరమైన యాదయ్య, మధుసూదన్ రెడ్డి, కాసర్ల నర్సిరెడ్డి, యాదయ్య, పాశం శ్రీనివాస్, బద్రి బాలరాజు, ఎర్ర శంకర్, ఉపేందర్, మనమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కచీర్ వద్ద భూ నిర్వాసితుల సమావేశం వరంగంటి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు విస్తరణ చేయాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారా అని పాల్గొన్న బాధితులు వైస్ చైర్మన్ కౌన్సిలర్లను అడిగారు. అనంతరం పలువురు మాట్లాడారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కచీర్ వద్ద భూ నిర్వాసితుల సమావేశం వరగంటి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రోడ్ విస్తరణ చేయాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారా అని పాల్గొన్న బాధితులు వైస్ చైర్మన్ కౌన్సిలర్లను అడిగారు. దానికి వాళ్ళు కౌన్సిల్లో ఎలాంటి తీర్మానాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ చెప్పిన ప్రతిపాదనను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి రోడ్ ఏర్పాటు చేసే విధంగా పాత ఊరు ప్రజలు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దండ అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైస్ చైర్మన్ చెప్పినట్టుగా కట్ట మీద నుండి రోడ్ విస్తరణ పనులు చేస్తే ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. అదేవిధంగా రామాలయం గుడి నుండి ఉన్న 21 ఫీట్ల రోడ్డును యథావిధిగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, బాధితులని కొండూరు రోడ్డు భూ నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిళ్ల శ్రీరాములు, వరగంటి మహేందర్ గౌడ్, ఎండి కయ్యూం, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, చింతకింది నరసింహగౌడ్, మామిడి రాములు గౌడ్, రాజపేట అశోక్ గౌడ్, పాశం వెంకయ్య, గడ్డం రఘుపతి, చింతల తిరుమల రెడ్డి, గంగాపురం శ్రీనివాస్, పండాల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తిరుపారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తిరుపారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల భవితవ్యం లీకేజీతో మంట కలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, సహాయ కార్యదర్శి షరీఫ్, ఉపాధ్యక్షులు గడ్డం నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులికరం ఆంజనేయులు, రాజు, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పరిధిలో నిర్వహించే 2023-24 నీట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవినీతి అక్రమాలు పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఈ నీట్ పరీక్ష ఫలితాల కుంభకోణాన్ని బయట పెట్టడంలో విఫలమయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈ అవినీతి కుంభకోణం ఏదైతే ఉన్నదో దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ఈ నీట్ పరీక్ష ఫలితాలు ఏదైతే వెల్లడించారో వాటిని రద్దు చేస్తూ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని అఖిల భారత యువజన సమైక్య నల్లగొండ జిల్లా సమితికెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నీట్ పరీక్షల నిర్వహణని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆసర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ తన జన్మదిన వేడుకలను బుధవారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని అక్షర అనాథాశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ తన జన్మదిన వేడుకలను బుధవారం నార్కట్పల్లి మండల కేంద్రంలోని అక్షర అనాథ ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టులోని సుమారు 100 మంది యాచకులకు, పేదలకు, నిరాశ్రయులకు ఆయన ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఏమి పెట్టి కొనుక్కున్నా ఈ ఆనందం దొరకదని చాలా సంతోషంగా ఉందని అన్నారు. పలువురు మాట్లాడుతూ హరికృష్ణ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, జన్మదినం సందర్భంగా అన్నదానం చేయడం మంచి కార్యక్రమమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో బొబ్బని లవకుమార్, దైద నాగరాజు, రాచకొండ పాండు, మురళి, రమేష్, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలను ఓకే ఇలా మున్నా ఒక్కరితోని ఇద్దరు సతాంది ఆయన ఉన్నదాంతోనే కొంచెం బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నుండి సద్దల చెరువు ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నుండి సద్దల చెరువు ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కొత్త బస్టాండ్ నుండి గాంధీబొమ్మ, ఎంజీ రోడ్డు, సద్దల చెరువు వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 2024 సందర్భంగా జిల్లాలో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, అలాగే జిల్లా పోలీస్ శాఖ, జిల్లా ఎక్సైజ్ శాఖల యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం నాగేశ్వరరావు, డిఎస్పీ రవికుమార్, డిఎంహెచ్ఓ కోటాచలం, డిఐయుఓ కృష్ణయ్య, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ జిల్లా ఆఫీసర్ లక్ష్మీనాయక్, డిపిఆర్ఓ రమేష్ కుమార్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, కళాశాల విద్యార్థులు, జిల్లా సంక్షేమాధికారి, కార్యాలయ సిబ్బంది, కళాశాల ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇక్కడ దీనిలో పాల్గొనటమే కాదు, మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఏమి జరిగినా మీకు తెలిసినా సరే, ఇలాంటివి డ్రగ్ విషయంలో ఏది తెలిసినా మీరు మాత్రం పోలీస్కి సమాచారం ఇవ్వాలా. పోలీస్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదండి, పోలీస్ 100 ఉంది. మీరు సమాచారం ఇవ్వండి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు 19:30 ఒకసారి డిఎస్పీ గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కొంతమంది యువకులు ముందు యువకు దూతలు, అవునా? మీరు యువకుల, వృద్ధుల? జోసెఫ్లో గట్టిగా మాట్లాడాలి. ఓకే. డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీరు ఒకసారి ప్రతిజ్ఞ చదివినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపరేట్గా దీనికి స్పీచ్ అవసరం లేదు. అంటే ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యత. డ్రగ్స్ అనేది కట్టడి చేయడం, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ అంతా మీద ఉండేది అని కాదు, సొసైటీలో జీవిస్తున్న ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. కాబట్టి అందరూ ఈ డ్రగ్స్ అరికట్టడానికి మీరు అందరూ పాటుపడాలి, కృషి చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని ద్వారానే అరికట్టగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. పెద్దన్న జనార్దన్ రెడ్డి డిఎస్పీ గారిని మాట్లాడాల్సిన, అడిషనల్ ఎస్పీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దీని ద్వారా ఎంత సమాజం నాశనం అయిపోతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు కష్టపడి మనందరిని కూడా బడికి పంపిస్తే, కాలేజెస్కి పంపిస్తే, ఇక్కడికి వచ్చేసి చెడు సమాసం పెట్టుకొని మొత్తం కూడా చెడు అలవాట్లకు లోనై తమ యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులను ఎంతోమంది చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మనందరం కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా పోలీస్ 4 ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి అందరు కూడా ఆ సెల్ఫీ తీసుకోవాలి. అక్కడ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ అందరికీ గుడ్ మార్నింగ్. ఎండలో బాగా వాకింగ్ చేసి అలసిపోయినట్టున్నారు. వాయిస్ కూడా బయట రావట్లేదు ఎవరికి. ఏమండి ఓకే, డ్రింక్స్ తీసుకున్న తర్వాత శక్తి వస్తుందని చూద్దాం. అవేర్నెస్ కోసం మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. రోజు రోజుకి పెరుగుతున్న మత్తు ప్రపంచాన్ని వీడాలని విద్యార్థులు, యువకులు, ప్రజలు కూడా గాంజా కానీ వేరే విధమైన మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుకుంటూ మనం తీసిన ర్యాలీ అందరికీ ఒక సందేశంలాగా పనిచేస్తూనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయటం జరిగింది. దయచేసి మీరు కూడా మీ కాలేజీలో, మీ స్కూల్స్లో పక్కన ఎవరైనా అక్రమంగా మత్తు పదార్థాలు సేవిస్తుంటే వాళ్ళని హెచ్చరించడం కానీ పోలీసు వాళ్ళకి సమాచారం అందించడం ద్వారా మన సొసైటీని కంట్రోల్ చేయొచ్చని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరందరూ దీన్ని సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మీ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇంకా వేరే ప్రైవేట్ కాలేజీలో వచ్చినటువంటి స్టూడెంట్స్కి, అంగన్వాడీ టీచర్స్కి. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఛార్జీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్లో 10,000 రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని చెబుతున్నారు. అవి కూడా ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్టు ప్రభుత్వం అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కొరకు 1,000 రూపాయలు కట్టినవే అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మపాల శ్రీనివాస్ గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మండారి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య, ఆకుల మారయ్య, కార్యదర్శి గిరీశం, ఉపాధ్యక్షుడు బానోతు జానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, ఉపాధ్యక్షుడు అంజయ్య, కిరణ్, ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, కిషోర్ కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నాతోటి వ్యాపారులకు, నా యొక్క మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ పెంచుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఒక జిల్లాల వారీగా కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాష్ట్ర ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఆగస్టు 1 నుంచి నిర్ణయాలు తీసుకుంటాని 40% వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయాలు చెప్పడం జరిగింది. మరి సామాన్య మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నవి. ఇప్పుడు 7.5% మార్కెట్ వాల్యూ ఉంది. మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ 20-30 వేల ఉన్న ప్లాటు 60-70 వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి. మధ్యతరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయేటువంటి ఆస్కారం ఉన్నాయి. వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కానీ, భవిష్యత్ తరాలకు కానీ, పిల్లల చదువులకు కానీ
చాలా ఆర్థికంగా నష్టపోతారు. చాలామంది కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారులు కానీ, ఉద్యోగులు కానీ మరి నాకు చాలామంది కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము ఆనందం పెంచడం ఒక ఇబ్బంది ఏం కాదు, కానీ మార్కెట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 7.5% నుంచి ఇప్పుడు 3-4% చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం. మార్కెట్ వాల్యూ తక్కువ పెంచుకోండి, కానీ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం. అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం. మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. వాటికి ఒక 5-10 ఒక సొంత భవనాలే ఉన్నాయి. మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ, కోదాడలో కానీ, ఉదినగర్లో కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతులు కూడా సరిగా లేవు. మరి అక్కడ కూర్చున్న కుర్చీలు కూడా లేవు. వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సిబ్బంది కొరత కూడా చాలా ఇబ్బందికరంగా. ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్కు అర్ధగంట పడుతున్నది. అది అక్కడికి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అంగులతోని సొంత భవనం కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. అదే మాదిరిగా గత 15 సంవత్సరాల క్రితం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో 8 గుంటల స్థలం మన తెలంగాణ సబ్ రిజిస్టర్ ఆఫీస్కు స్థలం కేటాయించడం జరిగింది. కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. వాటికి ఇప్పుడు మేము త్వరలోనే సర్టిఫై కాదు కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా తీయడం జరిగింది. దానికి త్వరలో కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాం. దానికి నిధులు కేటాయించి మంచి అంగులతోని కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టించుకున్నారు. అది హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నారు. అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. అది కట్టుకొని చాలా మంది ఈ ఎకరం లోపలటువంటి మధ్యతరగతి వారు ఎకరం కుంటారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 2019, 2020లో మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉందో అదే వాల్యూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాల్యూ కూడా అదే వాల్యూ కట్టించుకొని ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. ఇంకా మౌలిక వస్తువులని మార్కెట్ ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ మార్కెట్ వాల్యూ పెంచుకోవడం మాకేమీ ఇబ్బంది లేదు, కానీ ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది 3%-4% చేసి మాకు న్యాయం జరుగుతుంది. ఈ పట్టణంలో టౌన్లో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం 2 లక్షలు అవుతుంది. అదే మాదిరిగా ఈ బ్యాంకు లోన్లో పోతే 20-30 లక్షలు లోన్ తీసుకుంటే ఇప్పుడు 5-6 లక్షల లోన్ మనం బ్యాంక్ చాలా కట్టాల్సి వస్తుంది. ఇలా నష్టపోతున్నాం. ఇప్పుడైతేనేమో 2 లక్షలు అయిపోతుంది, 3 లక్షలు అయిపోతుంది. మరి గతంలో 10 లక్షలు 5 లక్షలు ప్లాట్ కొనుక్కొని వాడు చాలా నడుపుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు, మధ్యతరగతులు ఇబ్బంది పడతారు. రాష్ట్ర ప్రభుత్వం మరి మాలాంటి యూనియన్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్లను చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి మమ్మల్ని కూడా సంప్రదించి వాల్యూ ఎట్లా పెంచితే బాగుంటుందని కూడా మాకు సంప్రదిస్తే మేము కూడా సలహాలు సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది. గత 5-10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వెనుకబడ్డది. మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెంచితే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మధ్యవర్గాలని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరాలోచన చేసి ప్రజలకు న్యాయం జరగాలి. మార్కెట్ వాల్యూ తక్కువ చేసి స్టాంప్ డ్యూటీ 3% చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు మరి ఇక్కడ వచ్చిన వ్యాపారులకు నాకు మళ్ళీ ఒకసారి ఉదయం నమస్కారం తెలుసుకున్నాను. ఏ భాషల్లోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను కీర్తన ట్రైలర్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఐటెం సాంగ్స్ థియేటర్లలో ఖచ్చితంగా విజిల్స్ వేయిస్తుందని ప్రముఖ నటుడు మాజీ పార్లమెంట్ సభ్యులు జేబేరి అధినేత మాగంటి మురళీమోహన్ అన్నారు. ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను కీర్తన ట్రైలర్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఐటెం సాంగ్ థియేటర్స్లో ఖచ్చితంగా విజిల్ వేయిస్తుంది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు మాజీ పార్లమెంట్ సభ్యులు జయభేరి అధినేత మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అనంతరం నేను కీర్తన చిత్రం నుంచి కొంచెం కొంచెం గుడుగుడు గుంజం అనే ఐటెం సాంగ్ను మురళీమోహన్ ఆవిష్కరించారు. చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు సిహెచ్ఆర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోయిన్లుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీ కుమారి నిర్మించిన నేను కీర్తన చిత్రాన్ని అతి త్వరలో విడుదల కానుంది.
సినిమాలు, స్థిరాస్తి, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభాశాలి మాగంటి మురళీమోహన్ తమ చిత్రం నుంచి ఐటెం సాంగ్ విడుదల చేసి తమ సినిమా ఘన విజయం సాధించాలని అభిలాషించడం పట్ల చిత్ర దర్శకుడు కథానాయకుడు చిమట రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్య, జీవ, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ, డిఐ భానుప్రకాష్, విఎఫ్ఎక్స్ నవీన్, ఎస్ఎఫ్ఎక్స్ఏ నవీన్ రెడ్డి, పోరాటాలు నూనె దేవరాజ్, నృత్యాలు అమిత్ కుమార్, సిహెచ్ఆర్, పాటలు సిహెచ్ఆర్ అంచుల నాగేశ్వరరావు, శ్రీరాములు, సంగీతం ఎంఎల్ రాజా, ఛాయాగ్రహణం కె రమణ, కూర్పు వినాయక్ రెడ్డి, బండారపు, సమర్పణ చిమట జ్యోతిర్మయ్, నిర్మాత చిమట లక్ష్మీకుమారి, రచన దర్శకత్వం చిమట రమేష్ బాబులు వ్యవహరించారు. నేను కీర్తనతో చిమట రమేష్ బాబు చిత్రం జయభేరి మోగించాలన్న హెడ్లైన్స్ మరోసారి. యువత యాంటీ డ్రగ్స్ వారియర్గా నిలిచి భవిష్యత్తును నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. డ్రగ్స్ రవాణాలో ఎంతటి వారున్నా ఉపేక్షించమని హెచ్చరించిన వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవికుమార్. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. సప్తమి వార్షికోత్సవంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను మంచి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. వర్షాలు సమృద్ధిగా కురవాలని లక్కారం గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి జలాభిషేకం. బైపాస్ రోడ్డు వేసి గ్రామస్తులను ఆదుకోవాలన్న మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీశైలం గౌడ్. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించిన నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి కారకులైన వారిని వెంటనే శిక్షించాలన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి వెంకటేశ్వర్లు. ఘనంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ జన్మదిన వేడుకలు. యువత మత్తు పదార్థాలకు లోనవ్వకుండా దూరంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునర్ ఆలోచన చేయాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. నేను కీర్తనతో చిమట రమేష్ బాబు చిత్రం విజయభేరి మ్రోగించాలన్న జయభేరి అధినేత మురళీమోహన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.